లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నిర్గమకాండము 33 అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. మోషేతో చేసిన ప్రమాణం నీతో కూడా ఆయన చేస్తున్నాడు. అలాగే నీకు విశ్రాంతినిస్తాను, సమాధానంనిస్తాను, నెమ్మది కలుగజేస్తాను. నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు మనందరితో కూడా ఈ నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తాను అంటున్నాడు కదా. ఆయన ఎక్కడుంటే అక్కడ నెమ్మది, అవునా? ఆయన ఎక్కడుంటే అక్కడ సంతోషం, ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం. అది అందరికీ తెలిసిన విషయమే. యేసు ప్రభువు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉండేది. ఎందుకు ఉండేది? అక్కడ స్వస్థతలు జరుగుతాయి, అక్కడ విడుదలలు జరుగుతాయి, అక్కడ ఎంతో సమాధానకరమైన వర్తమానం విడుదలవుతూ ఉంటుంది. వారందరికీ సంతోషం. ఒకవేళ అక్కడ ఆహారం కొదువుగా ఉంటే ఆహారం అక్కడ ఆయన దాన్ని సృష్టిస్తాడు. అలాంటప్పుడుగా కొదువేముంది, బాధ ఏముంది, తొందర ఏముంది కదా, అందరికీ సంతోషమే ఉంటుందన్నమాట. అందుకనే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారంటే అక్కడ వేల మంది అక్కడ గుమ్మికూడిపోతూ ఉండేవారు. ఎందుకంటే చక్కటి వర్తమానం, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆయన సమాధానకరమైన మాటలు, ఆయన వినసొంపైనటువంటి హృదయాన్ని తేటపరిచేటటువంటి కార్యాలు, అవన్నీ చూసి వారు ఆనందిస్తూ ఉండేవారు. ఈరోజు నీకు కూడా అది కావాలా? ఆయన సన్నిధి నీతో ఉండాలా అని అంటే ఆయన అడుగుదాం. ప్రభా, నువ్వు నాతో ఉండు. వాళ్ళు ఎలా పరిగెత్తుకొచ్చారో, యేసు ప్రభు ఎక్కడున్నారు అక్కడికి వెతుక్కొని వచ్చారో, నువ్వు నేను కూడా అక్కడికి పరిగెత్తుకొని రావాలి. యేసయ్య పాదాలు ఎద్దుకు రావాలి. కళ్ళు మూసుకొని మోకరించి, ప్రభా నీ సన్నిధి నాతో ఉంచు. మోషే ఎలా అడిగాడు? ఆయన అడిగాడు, నేను రాలేను మోషే అంటే, లేదు ప్రభా, నువ్వు వస్తేనే నేను కదులుతాను. నువ్వు నీ సన్నిధి నాతో ఉంటేనే నేను ముందుకెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు కనికరం, కటాక్షం మన మీద వచ్చి అంట, నేను నీతో వస్తాను పదా అంటాడనమాట. ఆయన నీతో వచ్చినప్పుడు ఆయన మన కార్యాలు చేయడానికి ఎంతో సమృద్ధిగా ఆయన మన జీవితాలు ముందుకు తీసుకొస్తాడు. అవును, నీ జీవితంలో ఏది కొదువుగా ఉందో ఆయనే అది చూసుకుంటాడు, ఆయనే దాన్ని తీరుస్తాడు. ఆ సమయానికి ఆయనే చూసుకుంటాడు. కానా విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభు వారికి ఆ గృహ యజమాని వచ్చి చెప్పలేదు, కానీ అక్కడ కొదువుగా ఉన్నది. అంతే, ఆయన దాన్ని తీసుకున్నాడు, ఆయన చేశాడు, ఆ కొదువ తీర్చేసి వెళ్ళాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయన పాదాలు పట్టుకో, అన్నీ అవే నెరవేరుస్తాయి, అన్నీ అవి తీర్చబడతా ఉంటాయి. ఈరోజు ఆయన సమాధానం లేదనుకుంటున్నావా? సంతోషం లేదా? ఆరోగ్యం లేదా? ఆశీర్వాదం లేదా? ఐశ్వర్యం లేదా? జ్ఞానం లేదా? ఏది కొదువుగా ఉందో దాన్ని అన్నిటినీ కూడా ఆయన మనకి ఇచ్చి వెళ్ళే దేవుడు. ఆయన ఆ ఇంటికి వచ్చి ఏ రీతిగా దాన్ని సంతృప్తిపరిచి వెళ్ళాడు, దేవుడు నీతో కూడా అలాగే ఉంటానంటున్నాడు. ఎందుకంటే ఆ ఇంటి యజమాని ఆయన పిలుచుకున్నాడు విందుకి. ఈరోజు నువ్వు నేను కూడా మన ఇంట్లోకి ఆహ్వానిస్తే ఆయన కూడా మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యానికి వందనాలు, నీ బంగారు పాదాలకు వందనాలు. మనవన్నీ ఇచ్చే దేవుడవు తండ్రి. అటువంటి దేవుడిని మేము నీ సన్నిధిలోకి వచ్చాం. ఎక్కడ కూడా ఎటువంటి శోధన లేకుండా మమ్మల్ని కాచి కాపాడండి ప్రభా. నువ్వు అన్నీ కూడా తండ్రి మా కుటుంబంలో ఒసగి తృప్తిపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని, చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని, ఎటువంటి లోటు లేకుండా ప్రభా, ఆర్థికంగాను, ఆశీర్వాదకరంగాను, ఐశ్వర్యపరంగాను తండ్రి ప్రభా, ఆరోగ్యం, దీర్ఘాయుష్యపరంగా తండ్రి, కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధాన పరంగా తండ్రి, అయా తండ్రి, ఘనత, ప్రేమలకు పరంగా ప్రతీది వారికి వసగి మీ నామను మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.